మేము గ్యాస్తో పని పాటలు చూసి మా అమ్మగారికి ఫోన్ చేస్తే అమ్మ ఊరి నుంచి వచ్చినప్పుడైతే మాత్రం ఇలాంటిది బొగ్గులు వేసి పెట్టుకునే స్టవ్ అదే పొయ్యి లాంటిదండి, మట్టి పొయ్యి. తర్వాత కారం అయిపోయిందండి, ఇంట్లో నిండుకుంది. ఇదైతే కారం వేరే తీసుకున్నాం, మాకు మసాలా కారం అలవాటండి, ఇక్కడిది కారం అలసలు అలవాట్లేదు. అలాగే ఆ స్టవ్ ఆ బొగ్గు పొయ్యిలోని వేయడానికి బొగ్గులు సపరేట్గా కొన్నామన్నమాట. ఇవన్నీ కూడా వైజాగ్లోనే దొరుకుతాయండి, ఇక్కడ దొరకవు, అందుకని అక్కడ నుంచి తెప్పించుకున్నాము. ఇగోండి ఇలా అయితే వెలుగుతుంది. దీని మీద అయితే నిదానంగా అవుతాయి కనుక కొంచెం తినగలవు అనమాట. నేను ఇండక్షన్ స్టవ్తో పడిన పాటలు మామూలుగా ఉండవు, లేవు. మీకు నెక్స్ట్ వీడియోలో అయితే మాత్రం నేను ఎన్ని ఇబ్బందులు పడ్డానో, ఎలాగా వంట అయ్యేదో అనేది మీకు చూపిస్తానండి. లాస్ట్ టైం తినేటప్పుడు అయితే ఏడుపు వచ్చిందనమాట నాకు, అంత ఇబ్బంది పడ్డాను. గ్యాస్ లేకపోతే చాలా కష్టం అండి అసలు. ఇలా నిదానంగా ఉడకడం వల్ల చూడండి ఎంత బాగా ఉడికిందో పప్పు, చాలా టేస్ట్.